ఎన్డీటీవీ దగ్గర ప్రణబ్ చెప్పిన రామాయణాన్ని పూర్తిగా విన్న తర్వాత తెలుగోళ్ల బుర్రలకు ఒక్కటి మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. వీళ్ళు ఆర్చను లేరు, తీర్చను లేరు. యూపీఏ చరిత్రను తిప్పి తిప్పి చదువుకున్న ఈ 7 ఏళ్లలో ఏ ఒక్క బడా సమస్యను తీర్చిన దాఖలాలే కనిపించవు. ఇప్పుడు ఈ తెలంగాణ అనబడే రావణ కష్టాన్ని మాత్రం ఎందుకు సీరియస్గా తీసుకోవాలన్నది ఢిల్లీ ఆలోచన అయితే కావచ్చు. నాన్చుడు ధోరణి డిటో పెట్టేసి 2014 దాకా బ్లాంక్ ఫేస్తో పాస్ అయిపోవడమే యూపీఏ స్ట్రాటజీనా? హింసతో ఏమీ సాధించలేరు. మేడం దగ్గర సమస్య పూరణం చేసే ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ చేసిన స్పష్టమైన ప్రకటన ఇది. తెలంగాణలో హింస లాంటి అహింస కనిపిస్తుంటే అది హింసేనని ఆయన భ్రమపడ్డంలో అర్థం ఉంది. రేపు దురదృష్టవశాత్తు తెలంగాణలో కరెక్ట్ అయిన హింస జరిగినా మేం ఉలకం పలకం అన్నది ఆయన చెప్పదలుచుకున్న ఆరో వేదం. సకల జనుల సమ్మెతో రక్త కన్నీరు కార్చుకునే సామాన్యుడి గోడు ఢిల్లీ చెవుల్లో పడినా లాభం లేదని కూడా తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించడం దగ్గరే కేంద్రం ఆగిపోయిందని, అంతకంటే ఒక్కడుగు కూడా ముందుకు పడేది లేదని ప్రధానమంత్రిని కలిసిన మన ప్రతినిధులకు స్పష్టమైంది. అసలు మన పరిస్థితుల్లో నెలకొన్న తీవ్రతను కేంద్రం ఎందుకు పరిగణించుకోవాలి? కేంద్రానికి ఇంతకంటే అత్యవసర కార్యాచరణ ఏమీ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. తెలంగాణ సమస్యకు పరిష్కారం కనిపెట్టే సరైన మొగుళ్లుగా ప్రచారంలో ఉన్నది చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు మిత్రభేదం పొడచూపి పచ్చగడ్డి అవసరం లేకుండానే అక్కడ బగ్గుమంటోంది. ఒకరి శాఖ మీద ఇంకొకరి శాఖ అంతర్గత సమీక్ష జరపడం, దానికి సంబంధించి ప్రధానికి నోట్ పంపించడం, సంబంధిత మంత్రి సంతకం అక్కడ లేకపోవటం, అన్ని విషయాలు వ్యూహాత్మకంగా జరిగినవే. 2G తాజా రగడలో ఇవన్నీ మనం చూసిన దృశ్యాలే. కాకపోతే ఈ తుఫాను కాస్త మన్మోహన్ చలవతోనో చొరవతోనో సమసిపోయింది. చిదంబరం నాకు అత్యంత విలువైన సహచరుడని ప్రణబ్ ముఖర్జీ బాహాటంగా ఒప్పేసుకున్న వీళ్ళిద్దరి మధ్య గోతులు తవ్వుకునే ప్రక్రియ అక్కడితో ఆగిందన్న గ్యారంటీ అయితే లేదు. కేంద్ర సచివాలయంలో అంతర్గతంగా దాక్కున్న ఇంత లొల్లిని సర్దేయడం అంటే మన ప్రధానితో అయ్యే పని కూడా కాదు. పాలనలో అత్యంత కీలకమైన ఆర్థిక హోంశాఖల మధ్య జరిగే ఈ అంతర్యుద్ధాన్ని భరించడానికి అలవాటు పడ్డం తప్ప మేడం కూడా చేయగలిగిందేమీ లేదు. ఇది యూపీఏ లోపలున్న లుకలుక. యూపీఏ గుడారంలో ఎక్కడో గుడ్డకాలిన వాసన ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో వస్తోంది. పంపదీసి ఇంటి చూరికే నిప్పు పెట్టుకుంటుందేమో. దీన్ని సరిచూసుకోవడంతోనే కేంద్ర పాలనా సమయం అంతా ఖర్చయిపోతోంది. యూపీఏకి ఇప్పుడున్న సొంత బలం 263, వెలుపల నుంచి దొరికే మద్దతు 27, మొత్తం కలుపుకుంటే 290. ఈ తోకబెత్తడు మెజారిటీతో ప్రభుత్వాన్ని లాక్కు రావడం మన్మోహనుడికి కష్టసాధ్యం. కూతుర్ని జైలుకు పంపిన కంట్రోల్లో ఉంటున్న కరుణానిధికి, పూటకో గొంతెమ్మ కోరికతో ఢిల్లీకి వస్తున్న మమతా బెనర్జీకి కోపం రాకుండా ఉన్నంత వరకే యూపీఏ కుర్చీకి కాళ్లు విరక్కుండా ఉండేది. ఏమాత్రం కొసరు తగ్గినా అసలుకే మోసం. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న కొద్దీ యూపీఏకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఒంటరిగా బరిలోకి దిగడానికి కాంగ్రెస్ పార్టీ సరంజామా సర్దేసుకుంటోంది. మాయావతిని, ములాయంను చాకిరీవు పెట్టుకుంటే ఓట్లు రాలే పరిస్థితి అయితే అక్కడ లేనేలేదు. వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా తలనొప్పి పెట్టినా మేడంకు, మన్మోహన్కు సినిమా కనిపించడం ఖాయం. మాయకున్న 21 మంది, ములాయంకున్న 22 మంది ఎంపీలు బయట నుంచి ఇస్తున్న మద్దతు వెనక్కి తీసేసుకుంటే మన్మోహన్ సారు దడేలిన మైనారిటీలో పడిపోతారు. ఈ ఇద్దరు శత్రువుల్ని సుతారంగా మందలించుకుంటూ ఓట్టడుక్కుందామంటే ఇక్కడ రాకుమారుడి రూపంలో ఇంకో యమగండం సిద్ధం. యూపీ అసెంబ్లీ ఎన్నికల్ని సెమీఫైనల్స్ గా ప్రకటించుకుని సత్తా చాటుతానంటూ తడలు చరుస్తున్న రాహుల్ గాంధీ ఇక్కడ కథ అడ్డం తిరిగితే ఊరుకోరు. తన ప్రధాని అభ్యర్థిత్వానికి ఎసరొచ్చేస్తుందని తెగ గోల పెట్టుకుంటారు. సో కష్టాల కొలిమిలో సలసలా కాగిపోతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాల్ని భరించే శక్తి లేనేలేదు. బుద్ధిమంతుడైన, చదువుకున్న, అనుభవం ఉన్న ప్రధానమంత్రి వాళ్ళ దగ్గరున్న ఆయన గుండెల మీద తాజా కుంపట్లు పెట్టడానికి
మేడం మనసు అంగీకరించకపోవచ్చు. అందుకే తెలంగాణ కొరివితో తలగొక్కోవడానికి ప్రణబ్ అండ్ పార్టీ ముందుకు రావడం లేదు. సిగ్గుపడకుండా పాత తెలంగాణనే మళ్ళీ మళ్ళీ పాడడానికి ఇదే కారణం. That always there had been some sort of, because the problem is so complex, that's why we have the last 50 years, 60 years, it has not been resolved. But the problem arose from the first SRC. Thereafter there had been gentlemen's agreement, there had been 6-point formula, there had been Milky Rule, there have been developmental issues, and after all, in a larger context if you look at, many more problems in future will come. పాడిందే పాడేవాళ్లకు కేంద్రంలో కాంగ్రెస్ వాళ్లకు తేడా లేదని తిట్టుకున్నా ఓకే, అక్కడ అంతకంటే ప్రతిస్పందన కనిపించకపోవచ్చు. దట్స్ ఇట్.